తాగుతున్నాడయ్యా, రోజు తాగుతాడయ్యా. 4 రోజుల నుంచి విపరీతంగా తాగి ఈడొచ్చిన కూతుర్ని కొడుతున్నాడయ్యా. ఇంట్లో అన్ని సామాన్ని తగలేస్తున్నాడయ్యా. డబ్బులు లేక బిక్కు బుక్కుమంటూ 4 రోజులు సరిగ్గా భోజనం లేక ఇబ్బంది పడుతున్నావయ్యా. సిగ్గు లేదు, ఏం బతుకది ఇంకది. ఆ తండ్రి బతుకు ఏం బతుకు? తండ్రిని చూసి భయపడే కూతుర్లు ఎంతమంది? తండ్రి పడిపోయాడంటే అక్కడ రోడ్ల మీద తాగి అంటే ఎంత అవమానం, ఎంత అవమానం. గొప్పలు చెప్పుకుంటాం మన దాన్ని. ఎవరా ఈ ఊర్లో? నేనేరా? ఏంది నువ్వే తాగేది, నువ్వే అవమానకరంగా జీవించేది నీ కుటుంబాన్ని. ఇంతమంది తండ్రులు ఎంత జీవిస్తున్నారని. రోడ్ల మీద తాగి పడిపోతే ఈడొచ్చిన కూతురు తీసుకెళ్తా ఉంటే సమాజం చూస్తా ఉంటే సిగ్గులని చచ్చిపోగా ఎంత వేదన కుటుంబానికి. సిగ్గు లేకుండా తాగి ఒక్కసారైనా ఆలోచించవా? అన్నమే తినేది మనం. సమాజం ఆలోచించదు, నా కూతురు ఏమవుతుంది, నా భార్య ఏమవుతుంది. తాగి తాగి సస్తే నా భార్య నా పిల్లలు ఏమవుతారా అని ఒక్కసారి మానవత్వం కూడా ఆలోచించారా? దేవుడు పక్కన పెట్టేసేయండి. మానవత్వం కూడా, నేను మనిషిని, నా బిడ్డలు ఎదుగుతున్నారే, ఎవడ వయసుకు వస్తున్నారే, నా కూతురు ఎవడ వయసుకు వస్తుంది, తన గురించి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒక తండ్రిగా హీరోలా కనబడాలి. ఎంతమంది తల్లిదండ్రులు అనుకుంటున్నారండి? వేదన కలుగుతుందండి చూస్తుంటే. భయం వేస్తుందంటే నాన్న చూస్తే భయపడే కూతురు ఏందండి?